అనపర్తి కొత్తూరు కాలనీలో అనుమతులు లేకుండా నిర్మించిన ఆలయాన్ని రెవెన్యూ పంచాయతీ అధికారులు స్వాధీనం చేసుకుని మూసివేశారు. అయితే గ్రామంలో ఆలయాన్ని మూసివేయడంపై స్థానికులు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కలిసి ఆలయం ప్రారంభించాలని కోరారు. దీంతో ఆలయం పరిశీలించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అనుమతులు ఇప్పిస్తామని, ఆలయాన్ని ప్రారంభించుకోమని వారికి చెప్పారు. గ్రామ శివారు కొత్తూరులో ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కాలనీ నిర్మాణం కావడం జరిగింది. గతంలో నల్లమిల్లి మూలారెడ్డి గారి కీర్తిశేషులు నల్లమిల్లి మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా ఇక్కడ 38 ఎకరాలని సేకరించడం జరిగింది. దానిలో గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు శాంక్షన్ చేయడం, దానికి చాలా వరకు నిర్మాణాలు పూర్తి కావడం కూడా జరిగింది. ఇక్కడ ఏదైతే ఇక్కడ స్థానికులు కొంతమంది ఇక్కడ అనేక అవకతవకలకు పాల్పడడం కూడా జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వానికి చెందిన స్థలాలను ఆక్రమించుకోవడం, అదేవిధంగా పక్క రైతుల స్థలాలు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ సమస్యలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ సమస్యలతో పాటు ఇక్కడ ఒక శివాలయం నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఏదైతే పట్టా భూమి ఉందో ఆ పట్టా భూమిలో పట్టా ఇచ్చిన స్థలంలో అంటే ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణాన్ని మరి ఏదైతే రీసర్వే జరుగుతున్న పరిస్థితుల్లో దాన్ని గుర్తించడం, ఆ శివాలయ ప్రతిష్టని ఆ రోజు అధికారులు నిలుపుదల చేయడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేశారు కాబట్టి ఇక్కడ కాలనీవాసులందరూ అభిప్రాయాల్ని గౌరవించి ఇవాళ అది ప్రభుత్వం ద్వారా అనుమతి ఇప్పించి ఆ శివాలయాన్ని ప్రతిష్ఠ చేసి వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి, వారి సెంటిమెంట్స్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఇవాళ అధికారులు, నాయకులు, కూటమి నాయకులు అందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా ఆలయం విగ్రహం భగవంతుని, అది శివాలయం కానివ్వండి, ఏ ఆలయం అయినా భగవంతుని విగ్రహం ఒకటి ఉన్న తర్వాత దానిపై